ప్రముఖ నటి అమలా అక్కినేని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాగార్జునతో జంటగా నటించిన శివ సినిమా 36 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన సందర్భంగా ఆమె చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలు మరియు కుటుంబ నేపథ్యం గురించి పంచుకున్నారు. అమల తల్లిదండ్రులు విభిన్న నేపథ్యాలకు చెందినవారు. తల్లి ఐరిష్, తండ్రి బెంగాలీ. బెంగాల్ విభజన సమయంలో తన తండ్రి సర్వస్వం కోల్పోగా కుటుంబాన్ని కాపాడుతూ యూకేలో నౌకాదళంలో ఉద్యోగం సంపాదించారు. తన తండ్రి 9 మంది తోబుట్టువుల బాధ్యతను కూడా చూసుకున్నారు అని చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు నౌకాదళంలో ఉన్నందున తరచూ ఊళ్ళు మార్చేవారు అని అప్పుడే వైజాగ్లో ఉంటున్నప్పుడు భరతనాట్యం నేర్చుకోవడం జరిగిందని చెప్పుకొచ్చారు. 9 ఏళ్ల వయసులో చెన్నైలోని కళాక్షేత్రంలో చేరి 19 ఏళ్ల వరకు అక్కడే చదివారని తెలియజేశారు. తమ ఇంట్లో ఎలాంటి పని వాళ్ళు ఉండేవారు కాదని, గిన్నెలు తోమడం, వంట, ఇల్లు శుభ్రం వంటి పనులు స్వయంగా చేసుకోవడం అలవాటు చేసుకున్నానని ఆమె గుర్తు చేసుకున్నారు. డైరెక్టర్ టి రాజేంద్ర ఆమెను కళాక్షేత్రంలో చూసి మైథిలి ఎన్నై కాదల్ సినిమాలోని హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. ఆ సినిమా విజయంతో వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. అలానే ఈ సందర్భంగా ఆమె అక్కినేని కుటుంబం కోసం వ్యక్తిగత జీవితం వివరాలను కూడా ఈ సందర్భంగా పంచుకున్నారు. అత్తగారు అన్నపూర్ణమ్మ ఆమెను కూతురులా చూసుకున్నారని, బెంగాలీ అమ్మాయిగా ఉండే తెలుగు భాషను నేర్చుకోవడం కూడా ఆమె దగ్గరే జరిగిందని చెప్పుకొచ్చారు. నాగచైతన్య అఖిల్ విషయంలో కుటుంబం జోక్యం చేసుకోకుండా వారిని నిర్ణయాలకే వదిలేస్తారు అని స్పష్టం చేశారు. నాకు మంచి కోడళ్ళు దొరకడం నా అదృష్టమే అని అమల ఆనందంగా తెలిపారు. మరి అమల కథను చూసి మీరు ఎంత ఇన్స్పైర్ అయ్యారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేసేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఎక్స్క్లూజివ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.